ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈరోజు మా ఈవెంట్ ఈ ఆడియో లాంచ్. సో శక్తికాంత్ గురించి మాట్లాడతాను. శక్తికాంత్. సో నాకు జనరల్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏవో కొంచెం స్లోగా ఉన్న సూదింగ్ ట్రాక్లు ఎక్కువ వింటాను నేను, మెలడీస్. అండ్ నా సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శక్తి. ఇట్స్ I think I can heartfully say this is the best album of my career. And next, to all the singers of all the songs, inka ee cinema ki lyricists naku first cinema nunchi chaala simalu rasaru Shastri garu. So sir, thank you so much. Malli mee pen ma cinema ku vaadinanduku, plus Shuddal Ashok Teja gariki inka చైతన్య గారికి చాలా మంచి పాటలు రాసి చాలా మీనింగ్ఫుల్ పాటలు రాశారు మా సినిమాలో. నెక్స్ట్ శేఖర్ గారి గురించి మాట్లాడదాం. శేఖర్ గారు నేను చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్, ఆనంద్ చాలా సినిమాలు చూశాను సత్యం థియేటర్లో. నేను నచ్చేవి చాలా, అంటే ఆ టైంలో ఆనంద్ ఆర్ ఈవెన్ హ్యాపీ డేస్ ఫర్ దట్ మ్యాటర్, అవి కల్ట్ సినిమాలు. అవి అలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు. చాలా సెన్సిబుల్గా, చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంటాయి, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఆయన సినిమాల్లో. జస్ట్ ఆయన ఎలా ఉన్నారో ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి, చాలా పాజిటివ్గా, పొడవుగా. అంటే కానీ సినిమా ట్రావెల్ మొత్తంలో, షూటింగ్లో చాలాసార్లు చిన్న విషయాలు నేను చిరాకుపడ్డాను. కానీ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తారు, అక్కడ ఇస్తున్నట్టు నేను అంత కూల్ అయిపోయేవాడిని. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాండ్లింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా దిల్ రాజు గారు, మా ఫ్యామిలీలో అందరూ చాలామందితో సినిమాలు చేశారు, తేజ్తో, బనియన్తో అండ్ చరణంతో. సో ఇట్స్ వెరీ నైస్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సార్. మీ 25 ఫిల్మ్స్ ఈ కెరియర్ ఎంత బాగా వెళ్ళిందో, అలాగే నెక్స్ట్ వచ్చే 25 ఫిల్మ్స్ మా ఫిదాతో స్టార్ట్ అయ్యి మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, నాకు ఆయన ఏం డౌట్లు ఉన్నా ఏమున్నా ఫోన్ చేసి, వరుణ్ ఏం కాదు, బీ కాన్ఫిడెంట్ అని చెప్తూ ఉండేవారు. దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసర్స్ శిరీష్ గారు అండ్ మై ఫ్రెండ్ హర్షిత్, సో అందరూ వచ్చి చాలా బాగా సినిమాలో షూటింగ్ బాగా అయ్యేటట్టు చూసుకున్నారు. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా